మరి దానికి అనేక రకమైనటువంటి ధ్యానాలు ఇవన్నీ ఉన్నాయి కార్యక్రమాలు. ఇవన్నీ చేసుకుంటూ మన గృహస్థ ధర్మాలని చక్కగా నెరవేర్చుకుంటూ, గృహస్థం కూడా మనందరికీ తెలుసు, మన కుటుంబం, భార్య, పిల్లలు, మనకు ఆ సంపదలు ఇవన్నీ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనందరం బాగుంటామని మనకు అందరికీ తెలుసు. కానీ మన వ్యవస్థలు అంటే ఈ ఆశ్రమం ఉంది, ఈ ఆశ్రమం అనేది బాగుంటే దీని ద్వారా మనలాంటి వాళ్ళు ఎంతోమంది దీంట్లో తయారవుతారు. ఇప్పుడు ఈ ఆశ్రమం ఆ రోజు నేను 22-23 ఏళ్ల క్రితం ఇక్కడికి వస్తే స్వామి గారు అట్టనే కూర్చుంటే ఆయన యొక్క ముఖం వర్సెస్ చూస్తే నా హృదయం వెంటనే శాంతించింది. చూస్తేనే అనిపించింది, నాకు ఏం మాట్లాడాల, చూస్తే ఆయన ముఖం చూడగానే నా హృదయం ఎక్కడ అంటే, నేను చాలా చోట్ల తిరిగితే నాకు ఆ యొక్క హృదయ శాంతి కలగల. ఎప్పుడైతే ఆయన యొక్క ముఖ దర్శనం జరిగిందో అప్పుడు వెంటనే నాకు హాయిగా ఉంది అనిపించింది. మళ్ళీ రెండోసారి రావాలనిపించింది, మూడోసారి వచ్చాను, మాట్లాడటం మొదలుపెట్టినాం. ఆయన నుంచి భావ అంతా నాలో ఆయన ముఖతల వ్యక్తపరిచిందంతా కూడా మనలోకి జొరబడి మనల్ని మార్చడం మొదలుపెట్టింది. అట్లా మొదలుపెట్టి మనం తయారై ఇట్లా అక్కడ ఉన్నాళ్ళం ఇక్కడికి వచ్చాము, రేపు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉంటాం. మార్పులందరూ ఎవరి పరిస్థితి అయినా 1 by 1 అట్లా చేరాలి. ఆ స్థాయికి ఏంటంటే మనం ఆశ్రమాలకు ఎక్కువగా నేను నొక్కి చెప్పేది ఏమిటంటే, మనకి ఇలాంటి ఆశ్రమాలకు రావడం అదృష్టం. వచ్చి కాలక్షేపం అనుకోకూడదు, పరిశోధన చేయాలి. ఎందుకు వచ్చినాం మనం ఇక్కడికి రావడానికి? మనకి సమయం ఒక 5-6 గంటలు మనం సమయం పెడతాము, ఒక 50-100 ఖర్చు పెడతాము. ఇవన్నీ పెట్టి కూడా ఏదో వచ్చాము, చూసాము, వెళ్ళాము అనుకోకుండా దీని మీద నిజాయితీగా మనం పరిశోధన చేస్తూ, నిజాయితీగా దాన్ని వెతుకుతూ, నిజాయితీగానే పని జరగాలి అంతా. అలా జరిగితే నీకేంటంటే హాయిగా ఉంటుంది. సరే మనం జనరల్గా ఉండొచ్చు, కానీ మన విధానాన్ని మనం అలవర్చుకొని టైం వేస్ట్ కాకుండా మనం చూసుకోగలిగితే, ఆశ్రమం యొక్క పద్ధతులన్నీ మనం అలవర్చుకొని ఆశ్రమం ద్వారా మనం లబ్ధి పొందడం అంటే, మనం స్వామి గారిని అనుసరించే వాళ్ళుగా, స్వామి వేరు మనం వేరు అనుకోకూడదు. మన భక్తిలో అనేక రకమైనటువంటి విధానాలు, 9 రకాల భక్తిని విడమర్చి చెప్తే అందులో సఖ్యతతో కూడుకున్నటువంటి భక్తి. శ్రీకృష్ణార్జునులు వాళ్ళిద్దరూ కూడా ఆయన భగవత్ స్వరూపమైనప్పుడు, ఈయన భక్తుడైనప్పటికీ, ఆయన గురువుగా, ఆయన శిష్యుడుగా సఖ్యతతో కూడుకున్న భక్తిని మహాత్ములు బాగా ఇష్టపడతారు. మనం పూజించి ఆరాధించేది ఏదైతే ఉంటుందో అది మనం కావాలని మహాత్ముల కోరిక. మనం ఈరోజు స్వామి గారి దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని నమస్కారం పెడుతున్నాం అంటే అర్థం ఏమిటంటే, ఆయన చెప్పేటువంటి మాటల్ని మనం 1-10 సార్లు మననం చేసి తూచా తప్పకుండా ఆచరిస్తే, మనం ఆచరించే వాళ్ళంటే మహాత్ములు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ లోకంలో మీరు వెతకండి, గురువులు సందుకోకళ్ళు దొరుకుతారు, కానీ ఆచరించే శిష్యులు దొరకడం చాలా అరుదు. శివుడు రాముడిని చాలా ఇష్టపడతాడంట. కారణం ఏమిటంటే, రాముడంటే వేదం ఏం పలికిందో రామపాదం అదిగా నడిచింది. అందుకే రాముడు శివుణ్ణి ఆరాధించడం కాదు, శివుడే ఎప్పుడు రామ అని చెప్పిస్తూ ఉంటాడు. అట్లా గురువు కూడా అంతే, ఆచరించే శిష్యుల పట్ల అంత ప్రేమ భావన, అసలు వాళ్ళ పట్ల అంత ఉంటుంది. మనందరికీ తెలుసు, వివేకానంద కథ చదివితే రామకృష్ణ పరమహంస వివేకానంద కోసం పరితపించాడు. ఈయన తప్పించిన దానికంటే ఆయన ఎక్కువ తప్పించాడు. ఇట్లా మహాత్ములు అందరూ కూడా ఆచరించే విధానంలో మన జీవితాలు సార్థకం అవుతాయని చెప్పి, ఆయన మనకి మహాత్ములు అందరూ చెప్పేది ఏమిటంటే, ఆచరణ అనేది మీకు అర్థం కాదు కాబట్టి అబ్బాయి నేను ఆచరిస్తాను ఎట్లా ఉండాలో. నాకు అన్నీ ఉన్నాయి, కానీ గోసికాయలు పెట్టుకొని అక్కడ కూర్చొని ఏదో టయానికి అంత ఉంటే తిన్నా కూర్చున్న ప్రకృతితో నా మనసంతా మమేకమైపోయి అందు ఇంధనం లేకుండా ప్రతి చోట దైవాన్ని దర్శిస్తూ నిర్మలమైనటువంటి హృదయంతో హాయిగా గడిపేసాను. ఆఖరికి అనుకోకుండా ఏదో పెద్ద విపత్తులాగా మరి ఆ కరోనా లాంటి శక్తి వచ్చినా కూడా అయినా మనుషులను దూరం చేసుకోలేక మనందరం ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏదో మన పాదాలకు చేస్తారేమోనని చెప్పి ఆయన పాదాలకి మరి దగ్గర వాలటం, అదేదో ప్రకృతిలో జరిగేటువంటి శరీర ధర్మం ప్రకారం జరిగిందే కానీ ఆయన దానికి అతీతమైనటువంటి జ్ఞానాన్ని సంపూర్ణంగా, ఎందుకంటే ఆయన గ్రంథాలన్నీ మన అదృష్టం, ఆయన గ్రంథాలన్నీ మనం చదువుకుంటున్నాం. ఇవాళ కూడా ఆయన ముఖతగా మనం విన్నాము, ఆయన జీవితాన్ని ప్రత్యక్షంగా కళ్ళతో చూసినాము. ఎంత త్యాగగనిగా ఉండేవాడు మనిషి మాట ఆలోచన త్రికరణ శుద్ధి కలిగినటువంటి గొప్ప యోగేశ్వరుడు గురువుగా మనకు ఉండటం మన అదృష్టంగా భావించి, నాకైతే నిండైన మనసుతో ఎప్పుడూ కూడా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఎంత అదృష్టం మన దగ్గరలో, ఎంత గొప్పగా ఉన్నది. స్వయంగా చాలాసార్లు చెప్పేవాడు, అయ్యా మీకు తెలియదు, బయట ఉన్న అంతా కూడా వ్యాపార వ్యవస్థల్లో నడుస్తున్నాయే తప్ప అక్కడెక్కడ తత్వం జ్ఞానం లేదు, మీరు పొరపడబాకండి అని చెప్పేవాడు. అప్పుడు కొన్ని మాటలు మనకు అర్థమయ్యాయి. ఇప్పుడు నిజాయితీగా ఏమిటని వెతుకుతుంటే
ఆయన మనకు బోధించిన బోధ, ఆ తత్వం, ఆయన చూపిన మార్గం, నిజమైనటువంటి ఆధ్యాత్మిక విధానానికి అదొక గని, అదొక కేంద్రంగా నిలిచినటువంటి వ్యక్తి మన స్వామిగారని చెప్పి